వరంలాగా ఫీల్ అవుతాను. నేను మీరన్నట్టు నేను ఫస్ట్ సినిమాలో స్టార్ట్ చేయలేదు, సీరియల్‌లో స్టార్ట్ చేశాను. శాంతినివాసం నుంచి రాజమౌళి గారిది. అక్కడ నుంచి సినిమాలు అలా వచ్చాను. మళ్ళీ సైమల్టేనియస్‌గా సీరియల్, సినిమాలు చేస్తూనే ఉన్నాను. చేస్తున్నారు. ఆహ్, ఇంతకాలం అంటే ఆహ్, నా భగవంతుడి బ్లెస్సింగ్ నేను ఇంతకాలం ఉన్నాను. ఇంకా చేస్తున్నాను వర్కు. సో, ఒక ఆర్టిస్ట్‌కి అదే తృప్తి. డిఫరెంట్ క్యారెక్టర్స్ చేయడం, చేస్తూ వెళ్ళడం అలాంటివి నేను నా వర్క్ పరంగా నేను చాలా సంతృప్తిగా ఉన్నాను. సంతృప్తిగా ఉన్నారు. బట్ సీరియల్‌కి, సినిమాకి చాలా తేడా ఉంటుంది కదా సార్? అవును. బిగ్గెస్ట్ డిఫరెన్స్ ఏంటి మీరు గమనించింది దీనికి దానికి? బిగ్గెస్ట్ డిఫరెన్స్ అంటే ఏముందంటమ్మా, సినిమాలలో మనకు 6 వరకు అయిపోతుంది. సో షార్ట్ టు షార్ట్ ఆ కట్టింగ్ వేరే ఉంటుంది. సీరియల్కి వచ్చేసరికి ఏంటంటే ఒక రియాక్షన్ని కాసేపు స్టే చేయాలి. ఎందుకంటే సీరియల్ అంతసేపు రావాలి అంటే వారం అంతా వస్తూ ఉంటుంది కాబట్టి కొద్దిగా దాన్ని లాగడం అనేది ఉంటుంది. అది ఫ్యాక్ట్, అందరికి తెలిసిన విషయం, నేను కొత్తగా చెప్పేది ఏం లేదు. ఇప్పుడు అంటే ఇమ్మీడియట్ రియాక్షన్ ఉండదు. ఇప్పుడు మీరు ఒక మాట అన్నారు, నేను మామూలుగా జనరల్ లైఫ్లో ఇప్పుడు సినిమాలో కానీ లేదంటే జనరల్ లైఫ్లో మనం ఇమ్మీడియట్ రియాక్ట్ అవుతాం. కానీ ఇక్కడ ఒక ఎక్స్ప్రెషన్ తీసుకొని దాన్ని స్టే ఇచ్చి మళ్ళీ డైలాగ్ అన్నప్పుడు డైలాగ్ చెప్పాలి, అంత గ్యాప్. యాక్చువల్ న్యాచురల్ లైఫ్లో మనం అలా ప్రవర్తించం, కానీ ఇక్కడ అలా ప్రవర్తించాల్సి వస్తుంది, ఎందుకంటే సీరియల్ కాబట్టి. ప్రాంప్టింగ్ కూడా వాళ్ళు ఫాస్ట్గా ఇటు పరిగెడుతూనే ఉంటారు. అక్కడ సినిమాలో మనం డైలాగ్స్ నేర్చుకొని చెప్పాలి. ఎవరికి టైం లేదమ్మా ఇప్పుడు. అంటే నేను అనేది ఏంటంటే ప్రాంప్టర్స్ మీద డిపెండ్ అయిపోయాయి. ఎవరికి నేను అనొచ్చు అని ఎవరేమనుకున్నా సరే, నా ఉద్దేశం ఏంటంటే మనకు ఎక్కడో శ్రద్ధ ఉండాలి, భక్తి ఉండాలి, మనం నేర్చుకుందామేమో కాస్త పని అనే ఇది ఉండాలి. సరే వాళ్ళు అరుస్తున్నారు మనం అరిచేద్దామంటే అది కాదు. ఇంకా ఇప్పుడు ఈ బిజీ లైఫ్ వీళ్ళకు ప్రోడక్ట్ కూడా వాళ్ళకి ఏంటంటే కొద్దిగా 2 ఎపిసోడ్ రావాలి, ఎక్కువ రావాలి, ఇలాంటివి వాళ్ళది ఏదో ప్రొడ్యూసర్ని దృష్టిలో పెట్టుకొని వాళ్ళ హరిలో వాళ్ళు ఉంటారు. కానీ మనకు టైం దొరుకుతుంది సీన్లు తీసుకొని నేర్చుకొని కొద్దిగా చూసుకుంటేనన్నా కనీసం. అక్కడికి వచ్చిన తర్వాత వాళ్ళు సెట్లో చెప్తా ఉంటారు, అప్పుడు వినడమే చాలా మంది. అంటే ఇర్రెస్పాన్సిబుల్ అనే ఫీలింగ్ నాకు, అది కరెక్ట్ కాదు. మేబీ నేను 25 years నుంచి ఉన్నానమ్మా నేను ఇండస్ట్రీలో. నాకు అనిపించేది ఏంటంటే నేను నా సీనియర్స్ చూసి నేర్చుకున్నాను. సో వాళ్ళు అంతకాలం సస్టైన్ అయి ఉన్నారు కాబట్టి నేను వాళ్ళ దారిలో నడుస్తున్నాను. సో వీళ్ళకి అంటే ఇక్కడ ఇప్పుడు ఏమైపోయిందంటే, ఏముందిలే మనకు డబ్బులు వస్తున్నాయి, మనకు ఫేమ్ వస్తుంది, మనం ఎక్కడికి వెళ్ళినా గుర్తుపడుతున్నాం, 4 ఫోటోలు అడిగేసరికి సూపర్ స్టార్లు అనే ఫీలింగ్ వచ్చేసింది, చాలామందికి వచ్చేసింది. మరి నేను అసలైన స్టార్లని నేను చాలామందిని చూశాను, కానీ ఎవరు బిహేవియర్ ఇలా లేదు. మరి ఇంత పెద్ద హీరోలతో చేసినాను నథింగ్. వాళ్ళు ఆ సీన్లోకి వచ్చారంటే ఆ డెడికేషన్, ఆ ఇన్వాల్వ్మెంట్, ఆ ప్రిపరేషన్, ఒక ½ hour నుంచి అక్కడ ప్రాక్టీస్ చేయడం, ఆ ఇన్వాల్వ్మెంట్, అది అనేది ఎప్పుడే. కానీ మనిషి పర్ఫార్మెన్స్కి వచ్చేసరికి మనం ఒక 15 నిమిషాలు అక్కడ కాన్సన్ట్రేట్ చేస్తే తెలియకుండా మన కళ్ళల్లో ఆ ఎక్స్ప్రెషన్, తెలియకుండా మనం ఆ మూడ్లోకి వెళ్ళడం, ఇవన్నీ జరుగుతాయి. ఇప్పుడు అలాంటి కొన్ని ఎమోషనల్ సీన్స్ ఉంటాయి. ఈచ్ అండ్ ఎవ్రీ సీన్ ఇంపార్టెంట్. ఇది లైట్ తీసుకోవడానికి లేదు, ఇది తీసుకోవడానికి లేదు. సో నాకు అది ఎక్కడో మిస్ అయిన ఫీలింగ్ సీరియల్స్లో, ఎస్పెషల్లీ సీరియల్స్లో అమ్మా. నేను సినిమాల గురించి నేనేం మాట్లాడను, ఎందుకంటే డెఫినెట్గా అందరూ వచ్చి అక్కడ ఉండాలి. మనం ఫోన్లు పట్టుకొని వెళ్ళడానికి లేదు అక్కడ. నీ ఫోన్లు నువ్వు పక్కన వెళ్ళిపోవాలి, నీ అసిస్టెంట్లు ఉండొద్దు. నీకు అక్కడ జరిగేటప్పుడు అందరు ఇన్వాల్వ్మెంట్ ఉంటేనే కదా ఒక ప్రోడక్ట్ మంచిగా వచ్చేది. సో అట్లాంటివి చూసా. నేను నా సీనియర్స్ నుంచి నేను నేర్చుకున్నాను. నేను నా నుంచి నేనేం నేర్చుకోమనట్లే ఎవరిని. కానీ మీరు ఫర్దర్గా ఉండాలంటే ఏంటి, ఇప్పుడు యాక్టింగ్ అనేది ఎట్లయిపోయిందంటే కొందరు టైంపాస్ కూడా వస్తున్నాము. ఏంటి కాలేజ్ అయిపోయిందిరా, 1 సంవత్సరం ఏదో గ్యాప్ ఉంది, చూద్దాం, ట్రై చేద్దాం.
ఇంత లైటా మా యాక్టింగ్ అంటే? ఓకే. ఏదో అనుకోను రావడం మా యాక్టింగ్ అంటే, నువ్వు భక్తి ఏది నీకు, ఆ శ్రద్ధ నీకు లేకపోతే నువ్వు ఎందుకు వస్తున్నావు? నీ ప్రొఫెషన్కి ఎందుకు తీసుకుంటావు? ప్రొఫెషనల్గా తీసుకున్నప్పుడు నువ్వు దాంట్లోనే ఉండాలి. ఒకప్పుడు ఫుడ్ కూడా తినకపోయినా సరే చేసేయాలి ముందు shot. మేము ఏ రోజు డబ్బుల కోసం మేము అడగలేదు మా పేమెంట్ ఎంత అని అడగలేదు, మేము ఏం అడగలేదు. షూటింగ్ ఉందంటే అమ్మా రేపు షూటింగ్ ఉందంటే ఈ రోజు నుంచే కాలు చేతులు ఉంటుండే మాకు. అమ్మ రేపు ఏమన్నా సీన్ పడితే నన్ను ఎవరన్నా అంటే టీవీలో కనిపిస్తానేమో, ఒక డైలాగ్ పడినా చాలు. ఒక డైలాగు క్లోజు. నేను క్లోజ్ కోసం 3 రోజులు స్విమ్మింగ్ పూల్లో నిలబడ్డాను మా పిచ్చోళ్ళలాగా. బా. ఏం లేదు, డైలాగ్ ఉండదు, ఏం ఉండదు. నేను తలుచుకుంటే బాధేస్తుంది నాకు. 3 రోజులు స్విమ్మింగ్ పూల్, మురికి నీళ్ళు, పురుగులు, బట్టలు లేవు, అలా నిలబడున్నారు. ఒక క్లోజ్ పెడతారేమో, ఒక డైలాగ్ ఇస్తారేమో, అట్లా 3 రోజులు నో డైలాగ్ నో క్లోజ్. అయ్యో, ఇట్లాంటివి కూడా చేసి కష్టపడకుండా, కష్టపడి వస్తే దాని విలువ తెలుస్తుంది. కష్టపడకుండా నీకు వచ్చేసింది మంచి వేషం ఇస్తే ఏం విలువ తెలుస్తుంది అమ్మా? ఎవరికి తెలియదు ఎవరికి. అందుకే రెస్పాన్సిబుల్ గా కనిపిస్తున్నారు ఈ మధ్య కాలంలో. రెస్పాన్సిబుల్ అమ్మా. నేనేమంటున్నా అంటే అందరు అట్లానే అన్నట్లేదు. అది కూడా నేను కవర్, ఇప్పుడు నేను అందరు అట్లా అని నేను అన్నా కూడా మళ్ళీ నాకు నేనే అనిపించుకుంటా నేను ఏదో కవర్ చేయడానికి ప్రయత్నిస్తున్నాను, నాకు ఫీలింగ్ వచ్చింది చెప్తాను. ఎవరేమనుకున్నా సరే కొందరు ఒకరు నేను ఏళ్ళ మీద లెక్క పెడతావు ఎవరు ఏంటి అని. ఓకే, ఉంటారు ఆ శ్రద్ధ ఉన్న వాళ్ళు ఉంటారు, వాళ్ళే నిలబడతారు. ఇప్పుడు వాళ్ళే లాంగ్ రన్ ఉంటుంది. ఇప్పుడు ఓ మనకు సక్సెస్ వచ్చేసింది ఓ చెప్పని అంటే దిగడానికి పెద్ద టైం పట్టదు. వెంటనే గెలిచే గుర్రం ఎప్పుడు స్లోగా పరిగెడుతుంది, లంబి రేస్గా కూడా అంటారు దాన్ని. సో అట్లాంటి ఏం నేర్చుకుంటూనే ఉంటాం కదా. ప్రతి సీన్ కొత్తదే, ప్రతిరోజు కొత్తదే అనుకొని మనము ప్రయత్నించాలి. ఓకే సార్, 25 years ఆఫ్ ఇండస్ట్రీలో అప్పటికున్న ఇండస్ట్రీకి ఇప్పటికున్న ఇండస్ట్రీకి సినిమాల పరంగా కానీ సీరియల్ పరంగా కానీ ఏం మారింది సార్? సినిమాలు ఇప్పుడు టెక్నాలజీ వైజ్ అది మనం మారింది, అది ఓకే. ఇవన్నీ మారినాయి మనకు. ఇదొకటి, మన యాక్టింగ్ అనేది ఎప్పుడు ఒకటే. ఓకే, కాకపోతే క్యారవాన్ కల్చర్ పెరిగింది. క్యారవాన్ కల్చర్ అది విపరీతం అయిపోయింది. ఇప్పుడు కట్ అంటే కదా, నువ్వు క్యారవాన్లో మరి ఇక ఆడ ఉండేది ఏం లేదు. ఆడ ఆ సీన్ ప్రిపరేషన్ చేసుకుందాం, రిహార్సల్స్ ఏముండవు. ఎవరికి వాళ్ళకి అహంకారాలు పెరిగినాయి. పిలుస్తారులే, నువ్వు వచ్చి సెట్కి వచ్చి నువ్వు ఒకటి నీ పొజిషన్ చూసుకొని అడిగి నువ్వు అక్కడ ప్రాక్టీస్ చేసుకోవడం నామూషి అయిపోయింది. ఒక్కొక్క మనిషికి నామూషి అంటే నేనేంటి అక్కడ ప్రాక్టీస్ చేయడం ఏంటి, ఇంకా అందరు వచ్చాక కదా నేను వెళ్ళాలి. ఈ టైప్ బిల్డప్, అనవసరమైన లేనిపోని పనికి మాలిన బిల్డప్, నాన్ సెన్స్ అని ఇరిటేషన్. అలాంటి వాళ్ళని చూస్తే కోపం వస్తుంది ఒక్కోసారి, తీగదం అనిపిస్తుంది అసలు. కానీ మళ్ళీ అనిపిస్తుంది ఈ మనము బీపీ తెచ్చుకోవడం ఈ వేస్ట్ నాయన. వీళ్ళైతే మారరు, మనమే మారితే అయిపోలేదు సైలెంట్ మౌనంగా. పెద్దవాళ్ళ దగ్గర నుంచి ఇన్ని సంవత్సరాలు ఇండస్ట్రీలో ఉన్నారంటే వాళ్ళ దగ్గర నుంచి 1 point 2 point నేర్చుకునే అవకాశం ఉంటుంది కదా పక్కన నిలబడి. అసలు ఎందుకమ్మా, ఎవరికి వాళ్ళు నేను సూపర్ స్టార్ అనే ఫీలింగ్ ఉన్నప్పుడు ఎవరి దగ్గర నుంచి నేర్చుకుంటాడు? నీకు అహంకారమే నిన్ను ఆపేస్తుంది. నీవు కష్టపడకుండా వచ్చావు, నువ్వు మంచి వేషం వచ్చింది, నిన్ను 4 ఫోటోలు అడిగిండ్రు. ఒక సీరియల్లోకి వచ్చేసరికి ఇంకో సీరియల్ ఏదో పడింది, అడిగేసరికి అసలు అమ్మో ఇది వారిని దుంపదగి ఇదే యాటిట్యూడ్. సీరియల్స్ మీద మంచి అభిప్రాయం లేదు మొత్తానికి, అస్సలు లేదమ్మా. ఎవరేమనుకుంటారు, డోంట్ కేర్ అసలు అది. బట్ మీరు చేస్తున్నారు కదా సార్, ఇప్పుడు సీరియల్స్ లో కంటే సినిమాల్లో బెటర్ ఇంకట్టే పోవాలి అనే ఆలోచన ఏమైనా వస్తుందా మళ్ళీ? సీరియల్స్ ఎందుకు చేయడం? నేను సినిమాలు అందరూ ఏమనుకుంటున్నారు, సీరియల్ అంటే సినిమాలు లేవు ఇందులో చేస్తున్నారనే భ్రమలో ఉన్నారు. కానీ అది కాదు. నాకు యాక్చువల్గా ఏమైందంటే కొద్ది బ్యాక్ ప్రాబ్లమ్స్ వచ్చాయి. సో నేను కొన్ని ఎమోషనల్ ఏదో కొందరు ఏమంటారు, ఇప్పుడు నేను మాంత్రికుడు వేషం వేయడం, మాంత్రికుల వేషాలు ఇప్పటికే 5-6 చేసిన, ఇంకో 2-3 ఉన్నాయి. ఆ సకలముక్కలం వేసుకొని కూర్చోవాలి. నాకు బ్యాక్ ఏమో డాక్టర్ ఏమో కూర్చోవద్దారు. సో అది గంటలు కూర్చొని ఉండాలి, నేను అక్కడే డైలాగ్ చెప్పాలి, ఆ ఫోర్స్ అది స్ట్రెయిన్ అయిపోతా. ఇంకొకటి కొద్దిగా రోప్ వర్క్లు ఉంటాయి, ఏదైనా చిన్న యాక్షన్ ఉన్నా కూడా ఈ మధ్య రోప్ వర్కే కదా ఇప్పుడు ఎక్కువ.
సో దానికి నేను చేయలేను. పైగా వన్ మోర్ అంటే ఏడో చేస్తున్నాను. అది కాదు, ఇట్లాంటివి కొన్ని ఉన్నాయి. అందుకే ఏదన్నా ఉంటే ఇట్లాంటివి ఉన్నాయని అడుగుతున్నాను. ఉన్నాయి సార్ అంటే సరే ఏమనుకోదు ఇట్లా పరిస్థితి. ఏదన్నా ఉంటే ఒక్క సీన్ ఇచ్చినా పర్లేదు, నేను మామూలుది ఉంటే చెప్పండి, నేను వచ్చి చేస్తాను. ఈ గడ్డాలు ఈ విగ్గులు పెట్టుకొని మాంసికులు లాగా కూడా చేయను సార్. నేను దయచేసి మీరు వదిలేయండి సార్. ఎందుకంటే ఎవరినైనా పెట్టుకోవచ్చు సార్. నాకు ఇంత గడ్డం పెట్టింది, నా కళ్ళు తప్ప ముందే ఇంతే చంపాలి సార్. నా ఏం కనిపిస్తుంది మీకు? నా రియాక్షన్ కూడా కనిపించదు మీకు, వదిలేయండి. ఇట్లాంటిది సరే. సీరియల్ లేదు, మెయిన్ వేషం అంటారు, సరే చేస్తున్నా. కొన్ని రోజుల తర్వాత ఏదో ట్రాక్లు మారుతాయి, అయినా భరిస్తున్నా, సరే పోనీ. ఇప్పుడు ఒక్కోసారి ఏమనిపిస్తుంది అంటే కొద్దిగా కష్టం అనిపించినా కూడా ఎందుకులే, ఇప్పుడు నేను ఏదో మాట్లాడితే సీనియర్ అయిపోయాడు కాబట్టి మాట్లాడుతున్నాడు అని వాళ్ళ ఫీలింగ్ ఎందుకు, వాళ్ళకి ఆ ఫీలింగ్ తెప్పియాలి. కమ్మునుంటే అయిపోయింది కదా, కొద్దిసేపు మౌనంగా ఉందాం. ఏదో జరిగింది, మనకు నచ్చని పని జరుగుతుందని తెలుసు. ప్రతిసారి మాట్లాడితే అది ఏదో అనుకుంటారు, మనకి తప్పుగా అనుకుంటారు మన సైడ్ నుంచి. తప్పుగా అనుకునేటోళ్ళు అనుకుంటారమ్మా, అది కూడా ఉంది నాకు. కానీ ఎందుకు ఊరికే మాట్లాడడం, పోనీరా నాయన, ఎందుకు అనుకుంటే విరక్తి వచ్చేసింది. పోనీ, బాబు తెలుసుకుంటే వాడికి మంచిది, లేకపోతే వాడు కర్మ. ఈ మధ్య కాలంలో తెలుగు ఇండస్ట్రీ గురించి, ఎస్పెషల్లీ తెలుగు సీరియల్ ఇండస్ట్రీ గురించి ఒక టాక్ నడుస్తుంది. తెలుగు వాళ్ళకి అసలు పాత్రలే లేవు, ఇద్దరు డ్రైవర్ గానో క్లీనర్ గానో పాత్రలు ఇస్తున్నారు, బయట నుంచి తీసుకొచ్చి మంచి మంచి మెయిన్ క్యారెక్టర్స్ ఇస్తున్నారు అని మొన్న నేను ఒక ఇంటర్వ్యూ చేస్తే కౌశిక్ గారు కూడా మాట్లాడారు. దాన్ని పెద్ద కాంట్రవర్సీ చేశారు ఇప్పుడు. సో మీరేమంటారు? నేను అంటే నేనేమంటున్నా అంటే, మనకు అన్ని అవకాశాలు లేవు కదమ్మా బయట భాషలలో. మనం చేసుకోండి, కానీ హీరోయిన్ పట్టుకురండి, నేనేమన్నా. కానీ అందరినీ అత్త క్యారెక్టర్ని పట్టుకోవచ్చు, నువ్వు కూరల క్యారెక్టర్ని పట్టుకోవచ్చు. ఇక్కడ లేరా? ఇప్పుడు మీకు ప్రొడ్యూసర్ కూడా బడ్జెట్ పెంచినట్టే కదమ్మా. ఇక్కడ నుంచి వస్తే వాళ్ళ ఫ్లైట్ టికెట్లు వేయాలి, ఇక్కడ హోటల్ రూమ్ ఏదో బుక్ చేయాలి, నువ్వు వాళ్ళు ఏదో అడుగుతా ఆ ఫుడ్ మీరు అరేంజ్ చేయాలి. వాళ్ళు ఖాళీ ఉన్నా లేకున్నా నువ్వు ఇక్కడ కూర్చోబెట్టినా వాళ్ళకి పేమెంట్ ఇవ్వాలి, ఇవన్నీ చూసుకోవాలి. మరి అలాంటప్పుడు ఎందుకు ఇక్కడ ఉన్నారు కదా, మనం ఎందుకు చులకనమ్మా? సరే, మన వాళ్ళు ఎవరు డబ్బింగ్ చెప్పట్లేదు, తెలుగు వాళ్ళు అయినా సరే, నేను కాదన్నట్లే, వాళ్ళకు కూడా డబ్బింగ్ చెప్తుంది. కానీ భాష తెలుసు, నీకు దేనికి రియాక్ట్ కావాలి. భాష తెలియని వాళ్ళకి కొద్దిగా రియాక్షన్ కష్టం. కానీ మనకు మన వాళ్ళని కొద్దిగా అంటే సపోర్ట్ చేసినట్టు ఉంటుంది కదా అనేది ఫీలింగ్. అది ఇప్పుడు ఒకప్పుడు డబ్బింగ్ సీరియల్స్ డబ్బింగ్ ఇప్పుడు హిందీ సీరియల్స్ని డబ్ చేస్తే మన చాలామంది ఫైట్ చేశారు. శ్రీరామ్ అని మనం చాలామంది ఫైట్ చేశారు, పాపం ధర్నాలు చేసి ఇదంతా సాధించారు. సో ఇక్కడ కూడా ఏమంటున్నాడు అంటే, కౌశిక్ కూడా ఏమంటున్నాడు అంటే, ఇద్దరిని పెట్టుకో మీరు, నేనేం కాదండి. కానీ అందరూ అంటే 5-6 మంది వాళ్ళే ఉంటే ఇంకా మీతో పెట్టుకోవాలి, మేము తినాలి కదా అని అతను బాధ. ఎవరికి ఏందమ్మా తప్పు, అతను అన్న దాంట్లో తప్పు, కాంట్రవర్సీ చేసేది ఏముందమ్మా అందులో? సరే అమ్మా, నన్ను తీసుకోపోయి మీరు కన్నడలో పెడతారా? ఇప్పుడు నేను ఈ సీరియల్లో చేస్తున్న నా కొడుకు క్యారెక్టర్లో వాళ్ళని తీసుకొని మరి కన్నడలో తమిళ్లో పెట్టండి, మీరు ఇంతమందిని చూద్దాం. ఏమా వాళ్ళకు వాళ్ళు ఇచ్చుకుంటున్నారు విలువ, మనం ఎందుకు ఇచ్చుకో? ఇప్పుడు నేను కొందరు కోపాలు వస్తాయి, ఇప్పుడు ఇదే సీరియల్లో కొందరు కోపాలు రావచ్చు. కానీ నేనే అంటున్నా మీకు కావాలి, ఎందుకంటే వాళ్ళు అందులో వాళ్ళే నటించారు. సో ఛానల్ వాళ్ళు కూడా వాళ్ళనే పెట్టుకుందాం అని అంటున్నారు, సరే చేసుకోండి. కానీ మిగతాయి కూడా వద్దంటున్నాను. ఒక రెండు మూడు అయితే ఓకే, కానీ మేము కూడా తినాలి, మేము కూడా బ్రతకాలి కదమ్మా. అది ఓకే. సో సినిమాకి రాజమౌళి గారు అయితే సీరియల్స్కి ఆర్కే గారు అని ఒక మాట వింటూ ఉంటాను. నేనే ఒకరోజు మాట్లాడినా. అంటే ఆ మనిషి దగ్గర ఏంటంటే, నాకు ముందు వర్క్ చేయలేదు, నేను మేఘ సందేశం వర్క్ చేసాను, అది కూడా 5 days 6 days వర్క్ చేశాను. నేను అరకులో వర్క్ చేసినప్పుడు నేను నార్మల్గా అనుకున్నాను, ఎమోషన్ని కొందరు క్యారీ చేయడం చాలా కష్టం. ఎమోషనల్ సీన్ని క్యారీ ఏంటంటే ఒక్కోసారి కట్ చేసేస్తారు, అక్కడ నుంచి ఇక్కడికి ఇదేదని. కానీ ఈయన దగ్గర నేను గమనించింది ఏంటంటే, నేను నా గెస్ట్ని ఈయన రాంగ్ చేసేసిండు, ఒక్కోసారి రాంగ్ అని ప్రూవ్ చేసేసాడు. కట్ చేస్తారా బాబు, నేను ఫిక్స్ అయిపోయినా. జస్ట్ ఎమోషన్ మనం
ఎందుకంటే నేను మ్యాక్సిమం నేను గ్లిజరిన్ ఉపయోగించను. ఓకే. నేను సీన్ చేసేటప్పుడు నాకు ఆ సీన్కి తగ్గట్టు అది ఆ ఇన్వాల్వ్మెంట్ మేబీ కొద్దిగా ఉన్నా కూడా ఆ డైలాగ్లో ఎఫెక్ట్ కొద్దిగా ఉంటుంది. మనం కాసేపు ట్రావెల్ అవుతాం కాబట్టి ఆ సీన్లో కొద్దిగా అది తెలియకుండా వచ్చేస్తుంది. కట్ చేస్తారేమో అనుకునే టైంలో ఆయన కట్ చేయలే, కంటిన్యూ చేసేసాడు. ఓకే. నాకు మంచి ఇంప్రెషన్ పడింది. అంటే అమ్మ కట్ చేయట్లేదు, ఎందుకంటే ఆ ఎమోషన్ని కట్ చేస్తే కరెక్ట్ కాదు అని ఆయనకి అనిపించింది. నేనంతా కూడా అన్నా. ఓకే. రాజమౌళి గారు కూడా అట్లా ఎప్పుడు ఎమోషన్ కట్ చేయరు కానివ్వరు అసలు. అన్నా సార్ అంత కేర్ తీసుకుంటారు మీరు మా రాజమౌళి గారు లాగా, అంటే ఆ ఎమోషన్ సీన్స్ వచ్చినప్పుడు. అదేలేండి. మీ ఇద్దరు బాండ్ ఎలా ఉంటుంది సార్, రాధాకృష్ణ గారిది మీది? బాండ్ ఏముంటుంది, అప్పుడప్పుడు చిన్న చిన్నగా అంటే నేను మనం ఏదైనా చెప్తే వింటారు. అహంకారం చూపించడు, నేను డైరెక్టర్ అనే ఫీలింగ్ చూపించకుండా ఒప్పుకుంటాను. నాకు అది నచ్చు. రాజమౌళి గారిలో సేమ్ అదే క్వాలిటీ. ఇప్పుడు నేను ఏదైనా చెప్పానంటే ఈ రోజుకి నాకు ఏదైనా వచ్చిందంటే ఒకసారి చేసి చూపెట్టండి, చేసి చూపెట్టి శేఖర్ ఇది బాగానే ఉంది, ఇటు దాకా ఇది దాని తర్వాత ఆయన ఏదో చేసి చూపిస్తాడు. అది రెండు మిక్స్ చేసి ఇంప్రూవైజేషన్, సేమ్ ఈయన దగ్గర ఇంప్రూవైజేషన్ ఉంది. సీన్ ఏదన్నా నాకు కొద్దిగా సార్ ఈ డైలాగ్ ఏదో కొద్దిగా ఇబ్బంది అనిపించింది, అప్పటిదప్పుడు మారుస్తాడు, అప్పటిదప్పుడు కొద్దిగా టైం ఇస్తారు ఇంప్రూవైజ్ చేసుకోవడానికి. ఛాన్స్ ఉంటుంది, ఫ్రీడమ్ ఉంటుంది. కాకపోతే ఆయన ఇప్పుడు రెగ్యులర్గా ఉండరు, ఒక్కోసారి సెట్లో మేబీ 2-3 సీరియల్స్. సరే ఇప్పుడు ఇది అస్తమానం ఆయనకు ఫోన్ చేసినని ఇవన్నీ ఏం చెప్పుకుంటూ కూర్చొని, సరే వీళ్ళకు మిగతా వాళ్ళు ఉన్నారు, ఆ కుర్రోళ్ళు ఆయన చేస్తూనే ఉంటారు. మనం ఎప్పుడన్నా ఇక నేను కూడా పాపం ఎందుకు వాళ్ళని, ఇప్పుడు సార్ ఏం చెప్పారో మనకు తెలీదు, వాళ్ళు వాళ్ళ రూల్స్ ఫాలో అవుతూ ఉంటారు, వాళ్ళని ఎందుకు ఇబ్బంది పెట్టాలని జరిగిపోతుంటుంది. నేను సార్తో ఆర్కే గారితో ఇప్పుడు నేను అన్నాను, నేను ఒకరోజు సార్ నాకు ఆయన గుర్తొస్తున్నారండి, నాకు బాగా అనిపించింది, ఆ మేఘ సందేశం చేస్తుంది అప్పుడు అన్నాను. ఈ లక్ష్మీ నివాసాల్లో కూడా ఆ క్యారెక్టర్ రాజమౌళి గారిలో అంటే వినే స్వభావం, ఇంప్రూవైజ్ చేసే స్వభావం, అండ్ ఈ సీన్ని ఎలా పండుతుంది అనే ఇది నాలెడ్జ్. సో రాజమౌళి గారి విషయానికి వస్తే అందరికి ప్రపంచానికి తెలిసిన సత్యం, రాజమౌళి గారి సినిమా అంటే శేఖర్ ఉంటారు అన్నట్టు. శేఖర్ గారు మ్యాండేటరీ ఉండాల్సిందే అని. మొన్న ఒక సినిమా మిస్ అయింది, దాని తర్వాత నుంచి లేదు, అదేం లేదు. అంటే బాహుబలిలో మిస్ అయ్యాను, యమదొంగలో కూడా లేను నేను. యమదొంగ అంటే నాకు సూటబుల్ క్యారెక్టర్ ఏదో చిన్నదన్నా ఆయన ఇస్తారు, కాకపోతే ఊరికే నిలబెట్టడం ఎందుకు అనేది, ఏదన్నా కొద్ది ఇంపార్టెన్స్ ఉందనుకోండి, ఒక్క సీన్ అయినా మీరు ఏ సినిమా తీసుకున్నా నేను ఒక్క సీన్ ఉన్నా కూడా కొద్ది ఇంపార్టెన్స్ ఉంటుంది, అలాంటిది ఉంటేనే చేస్తారు. మేము బాహుబలి 2లో డేట్లు చెప్పారు, కాకపోతే అది ఏదో ఎపిసోడ్ ఏదో అనుకున్నారు, అది వర్కౌట్ అవ్వలేదు. సో దానివల్ల అది క్యాన్సిల్, షూటే చేయలేదు. దాని తర్వాత మళ్ళీ RRRకి ఆయనే పిలిచారు. మాకు ఎప్పుడు ఆయనకి నేను ఎప్పుడు ఆయన ఫోన్ నెంబర్ కూడా నా దగ్గర ఉండదు, ఈ రోజుకి నా దగ్గర ఉండదు ఫోన్ నెంబర్. మేము అసలు మాట్లాడుకోము, సెట్కి వెళ్ళినప్పుడు అంతే. రాజమౌళి గారు సీరియల్ చేసినప్పటి నుంచి లేదు, నా దగ్గర ఫోన్ నెంబరే ఉండదు. కలిసినప్పుడే మాట్లాడుకోవడం, ఈ రోజుకి అంతే. ఈరోజు ఇప్పుడు బాహుబలి ఎన్నేళ్ళు తీశారమ్మా, 2 పార్ట్లు తీశారు కదా. నేను కలిసింది ఎప్పుడు ఆయన బాహుబలి 2 రిలీజ్ అయిన తర్వాత కలిసా ఒకసారి, తర్వాత మళ్ళీ సంవత్సరం తర్వాత పైనే గ్యాప్ వచ్చింది కదా. దాని తర్వాత RRRకి సార్ పిలుస్తున్నానన్నా వెళ్ళాను, నాకు ఇట్లా ఉండాలి లుక్, డ్రెస్సులు వేసారు, చూశారు, ఫిట్టింగ్ అదంతా అన్నారు, జుట్టు పెంచు, గడ్డం పెంచేసి వదిలేసి ఇంకా నువ్వేం పట్టించుకోకన్నా, బస్ అంతే, ఇంతే మాటలు. ఎప్పుడైనా సెట్కి వెళ్తే షార్ట్లో కూడా వెళ్ళాలి, కలిసినప్పుడు విష్ చేస్తాం కదా, ఎలానో సార్ ఇంతే. మళ్ళీ ఆయన ఏదో షార్ట్లో ఆయన, నేను మెల్లిగా పక్కకి వెళ్ళిపోతాను, ఏం మాట్లాడాలో తెలియదు, బేసిక్గా కూడా నాకేం మాట్లాడాలో తెలియదు. కల్పించుకొని మాట్లాడడము లేదా
ఎట్లా అనేది తెలియదు. ఓకే, కల్పించుకొని అంటే 25 years ఆఫ్ ఫ్రెండ్షిప్ లో ఫోన్ నెంబర్ కూడా లేదంటే ఆశ్చర్యకరమైన విషయం అది. లేదు అదే ఇప్పుడు ఆయన అవేమి ఎక్స్పెక్ట్ చేయడు అసలు. ఆయన పని మీదనే నాకు పలానా క్యారెక్టర్కి శేఖర్ కావాలన్నా, లేదంటే ఇంకొకరు కావాలన్నా, ఇప్పుడు మన అజయ్ కావాలన్నా, సుప్రీత్ కావాలన్నా, ఎంతమందికి ఆయన లైఫ్ ఇచ్చాడు, ఎంతమంది ఈరోజు మనం ఆ స్టేచర్లో ఉన్నారు. వాళ్ళందరూ ఇప్పుడు క్యారెక్టర్ సూట్ అయితేనే పిలుస్తారు, లేదంటే అది తిరిగినా మీరు పిలవరు. ఏమైనా నన్నే అనేటోళ్ళు చాలా. నేను ఎప్పుడన్నా ఇంటికి వెళ్ళి ఎప్పుడన్నా కలుస్తాను, ఎందుకు వచ్చాము, ఏం లేదు ఇటు నుంచి వెళ్తున్నా, ఊరికే వచ్చినాను. ఊరికే నా దగ్గరికి ఎందుకు వచ్చినా, అదేంది వెళ్ళే నేను ఎట్లా ఇస్తా కదా, వేరే డైరెక్టర్ దగ్గరికి వెళ్ళే అని కలువు, వాళ్ళు ఏమని ఇస్తారు అంటే నాకు మొహమాటం సార్. నేను ఏం మొహమాటం, 50 ఇన్ని రోజుల నుంచి ఉన్నావు, ఏం మొహమాటము, తిట్టేవాళ్ళని. ఓకే, ఆయన లాంటి డైరెక్టర్ నీకు మళ్ళీ చూసారా సార్ అసలు ఇండస్ట్రీలో, తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీ? అలాంటి మనిషిని నేను అంటే ఆ భగవంతుడు వీడికి ఇంట్రెస్ట్ ఉంది కానీ వీడు మొహమాటం, వీడు ఏమి